భారతీయ సంస్కృతికి ప్రతీక అయిన దీపావళి పండుగను ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్‌గా 2025 డిసెంబర్ 10న యునెస్కో గుర్తించింది. మరి యునెస్కో అంటే ఏమిటి? దీనిని ఎప్పుడు స్థాపించారు? దీని ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? యునెస్కో అనగా యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీనిని 1945 నవంబర్ 16న స్థాపించారు. దీని యొక్క ప్రధాన కేంద్రం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఉంది. యునెస్కో వారసత్వ గుర్తింపు వేటికిస్తుంది? ఇలా గుర్తించడం వలన ఏమైనా లాభం ఉంటుందా? యునెస్కో 2 రకాల వారసత్వపు గుర్తింపుని ఇస్తుంది. అవి ఒకటి టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, రెండోది ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. టాంజిబుల్ అనగా కళ్ళతో చూడగలిగే, చేతితో తాకగలిగే, భౌతికంగా ఉన్న వారసత్వ కట్టడాలు. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్, ఐఫిల్ టవర్ లాంటివి. ఇన్‌టాంజిబుల్ అనగా మనం భౌతికంగా చూడలేని, తాకలేని సంస్కృతి, సాంప్రదాయం, ఆచారాలు, జ్ఞానం, పండుగలు లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ యోగా, గర్బా డాన్స్, దీపావళి లాంటివి. ఇలా యునెస్కో ప్రపంచంలోని టాంజిబుల్, ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజెస్‌ను ప్రపంచ వారసత్వపు జాబితాలో చేర్చి వాటిని రక్షిస్తుంది మరియు భవిష్యత్ తరాలకు అందిస్తుంది. ఇప్పుడు దీపావళిని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్‌గా యునెస్కో ఎందుకు గుర్తించింది? ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి? దీపావళి అనేది ఒక పండుగ మాత్రమే కాదు. చెడుపై మంచి సాధించిన శాశ్వత సందేశం. అంధకారంపై వెలుగుకు ప్రతీక. ఈ పండుగలో సాంప్రదాయ విలువలు, కుటుంబ ఐక్యత, ఆధ్యాత్మికత అన్నీ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాలు ఈ పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం యునెస్కోని ఆకట్టుకుంది. ఇప్పటి వరకు యునెస్కో ఎన్ని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజెస్‌ని మన దేశం నుంచి గుర్తించింది? వాటి వివరాలేమిటి? ఇప్పటివరకు యునెస్కో 16 ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజెస్‌ని మన దేశం నుండి గుర్తించింది. అవి 1 లడఖ్, జమ్మూ కాశ్మీర్ నుండి బుద్ధిస్ట్ చాంటింగ్, రెండోది పంజాబ్ నుండి కల్చరల్ బ్రాస్ అండ్ కాపర్ క్రాఫ్ట్, మూడోది రాజస్థాన్ నుండి కల్బలియా డాన్స్, నాలుగోది గుజరాత్ నుండి గర్భా డాన్స్, 5 కేరళ నుండి కుటియట్టం అనే నాటక కళ, 6 కేరళ నుండి ముడియట్టు డాన్స్, 7 ఉత్తరాఖండ్ నుండి రమ్మన్ డాన్స్, 8 ఉత్తరప్రదేశ్ నుండి రామ్‌లీలా అనే నాటక ప్రదర్శన, 9 ఉత్తరప్రదేశ్ నుండి కుంభమేళా, 10 మణిపూర్ నుండి సంకీర్తన, 11 వెస్ట్ బెంగాల్ నుండి దుర్గా పూజ, 12 ఒడిస్సా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ నుండి ఛౌ డాన్స్. నెక్స్ట్ భారతదేశం మొత్తం నుండి యోగా, వేదిక్ చాంటింగ్, నవరోజ్, దీపావళి ఫెస్టివల్. ఇప్పుడు దీపావళి పండుగను 16వ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్‌గా యునెస్కో గుర్తించింది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.